అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఊరి నుంచి వచ్చానండి. ఊరి నుంచి వచ్చి ఉదయం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకున్నాను. బట్టలన్నీ అంటే ఇవి రోజువారి బట్టలండి. ఉదయం వేసి 2 వరుసలు వేసాను వాషింగ్ మిషను. ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చిన కర్టన్స్ అన్నీ 2 వరుసలు వేసానండి వాషింగ్ మిషన్. కర్టన్స్ ఒకసారి మామూలు డైలీ యూజ్ చేసుకునే బట్టలన్నీ ఒకసారి వేసాను. ఇలా ఇంకా సర్దలేదండి. అక్కడ సిలిండర్ ఇక్కడ పెట్టుకున్నామండి. అక్కడ వంటగదిలో ప్లేస్ లేదు. ఈ ఈ అట్టపెట్టెలో తీసుకొచ్చానండి. కొన్ని సర్దాను. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా కింద ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయండి. అవన్నీ కడిగి క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఉన్నాయండి బొమ్మలు. ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఏనుగు బొమ్మలు అంటే అక్కడ షోకేస్ ఉందండి. ఇవి మామూలుగా ఫిల్టర్ అండి, పనికి రావండి. ఇంకా కొన్ని సామాను కూడా ఉన్నాయి. ఇవన్నీ స్టీల్ షాప్లో ఇచ్చేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. అక్కడి నుంచి వేస్ట్ సామాన్ అన్నమాట ఇది. ఇంకా మా వారు పూజ కూడా చేయలేదండి, స్నానానికి వెళ్ళారు. ఇంకా ఇక్కడ సింగిల్ కాట్ బెడ్ ఉందండి. అది సింగిల్ కాట్ బెడ్ అనమాట. ఊరి నుంచి తెచ్చింది ఇక్కడ వేసామండి. ఇక్కడ వేసాము సింగిల్ కాట్ బెడ్. వాషింగ్ మిషన్ అటు తిప్పి వేసానండి. ఇటు నుంచి వెళ్ళి వేసుకోవాలి వాషింగ్ మిషను. ఇంకా ఈ మంచం ఇట్లా నిలువనెత్తామండి. దీని మీద పొరుగు అక్కడ పెట్టేసుకున్నాను. అంటే బాత్రూంలో పెడదాం అనుకున్నాం కానండి వాషింగ్ మిషను. అక్కడ ఎలుకలు అవి కొడతాయేమోనని మళ్ళీ వైర్లు ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, ఎట్లా గట్టో అడ్జస్ట్ అవుతుంది. కానీ వారంలో 2 సార్లే కదా నువ్వు వేసేది, డైలీ వేసే పని అయితే పెట్టుకోవచ్చు. కానీ ఏముందిలే, వారంలో 2 సార్లు ఇబ్బంది ఏముందిలే అన్నారు. ఇంకా కర్టన్స్ కూడా ఇవి తీసేయాలండి. తీసేసి ఊరి నుంచి తెచ్చిన కర్టన్స్ వేయాలి. ఇవి పాత ఓల్డ్ ఇవి. అక్కడ గడియారం కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. గడియారం దీని మీద పొరుపు అక్కడ పెట్టారండి. ఇంకంతా బెడ్రూమ్ అంతా ఫుల్గా ఉన్నాయి. ఇటు సింగిల్ కాటు, అటు డబుల్ కాట్స్. ఇంకా డోర్ మట్టుకి కొంచెమే తీసుకోవద్దండి, సగం వరకు. ఇంకా ఏముంది, అడ్జస్ట్ అవ్వటమే. అంతా ఫుల్గా ఉందండి సామాన్ అంతా. ఏ రూమ్ కారం ఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ పెట్టాను ఫ్లవర్ వాజు. అవి కొన్ని బొమ్మలు ఊరి దగ్గర అండి. మేరీ మాత అవి 2 బొమ్మలు. అంటే అక్కడ తక్కువేలండి బొమ్మలు. ఇంకా టిఫిన్ చేస్తున్నానండి, ఉప్మా చేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా తోమలేదండి. గిన్నెలు కూడా కరివేపాకు తీసుకొస్తే కడిగి క్లీన్ చేసి అక్కడ పెట్టాను. ఇంకా అంటే సంబార కారం నాకు చేత కాదండి. అక్కడ మా తోడుకోళ్ళు ఉంటే సంబార కారము పంపించింది. అంటే సంవత్సరానికి ఒకసారి తను కొట్టి ఇస్తుందండి సంబార కారం. ఈ ప్యాకెట్లు లైట్ వేస్తాం. ఇంకేంటి సంబార కారం అంటే 4 కేజీల కారం కొట్టించుద్దండి మా పాపకను
నాకు ప్రతి సంవత్సరం అలా కొట్టిస్తుంది. ఇంకా నేను అలా కొట్టించుకుంటానండి. మొన్న శనివారం కదండి కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. మొన్న 2 రోజులు టిఫిన్ బయటే తీసుకొచ్చుకున్నారండి. ఇడ్లీ 2 రోజులు తిన్నారు. అంటే తప్పదు కదండి మనుషులు లేకపోతే. ఇంకా ఈరోజు కూడా తీసుకొస్తామనంటే నేనే వద్దన్నానండి. ఎందుకులే నేను ఉన్నాలే, ఏముందిలే ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి వద్దంటే సరే ఉప్మా చేద్దాము. ఇంకా పిండిలు కూడా నానబోసుకోవాలండి. ఇంకా పచ్చెనపప్పు వేసి బీరకాయ కూర వండుదామని చెప్పి నానబెట్టుకున్నాను పచ్చెనపప్పు. సాయంత్రం చపాతీలోకి కూడా ఉపయోగపడతాయని. ఈ కారం ఇప్పుడు వాడుకోవటానికి ఒక డబ్బాకు పోసుకోవాలండి. నిన్న అక్కడ మిక్సీ జ్యూసర్ జ్యూస్ ఉండేది. అంటే నేను ఒక్కదాన్ని కదా అక్కడ ఏదో ఒకటి వేసుకోవాలన్నా అందుకని తీసుకెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి ఇక ఇల్లు ఖాళీ చేసాం కదండి, ఇంకా ఇక్కడ తీసుకొచ్చుకున్నాను అన్నీ. మూడు సంవత్సరాలండి 2 బస్సులు మారి మా ఊరు వెళ్ళి నెలకోసారి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి మొత్తం వచ్చేదాన్ని. అంతకుముందు ఇద్దరికి ఇస్తే ఇల్లంతా ఆగం చేసి కుళాయిలు బీకి ఫ్యాన్లు బీక్కెళ్ళి ఇంట్లో కొంత సామాను కూడా తీసుకెళ్ళారండి. మేము అంటే అలా చేశారు. అందుకని ఇవ్వకూడదు అనుకున్నాము. కానీ వీళ్ళు బాగా నీట్గా ఉంచుతారండి, నాకు తెలిసిన వాళ్ళు లేని వాళ్ళు. అందుకని ఇంకా మనం తిరగలేములే, ఎన్నేళ్ళు తిరుగుతాని అని చెప్పేసి ఇంకా అది రెంట్కి ఇచ్చేసామండి. అంటే పల్లెటూరులో రెంట్లు తక్కువే కదా. ముందు ఇల్లు శుభ్రపడుద్ది, నెక్స్ట్ తర్వాత పెయింట్లు వేసుకొని మనం 2 ఏళ్ళు ఉండాక వెళ్ళిపోదాంలే అన్నారు మా వారు. అందుకని ఇంకా సరేలేని రెంట్కి ఇచ్చేసాను. అంటే పల్లెటూరు కదండి, అక్కడ ఉండలేము. అంటే అన్నిటికీ ఇబ్బంది, మందులకైనా దేనికైనా అన్నిటికీ ఇబ్బంది అండి. అందుకనే సగం వెళ్ళలేకపోతున్నాము. అక్కడ ప్రతిదీ వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలండి. మొన్న 4 రోజులు వర్షం పడితే చల్లగా బాగుందండి వాతావరణం. ఇప్పుడంతా మరి గాలి, తలుపు తిత్తే చాలు గాలి, ఒకటే గాలి. నిన్న ఉదయం 12 అయిందండి. ఇంకా వచ్చి కొన్ని సర్దుకున్నాను. మంచం అది బిగించాము బెడ్రూమ్లో నిన్న పగలు. ఇక ఈరోజు ఇక అవన్నీ బట్టలన్నీ వాషింగ్ ఇంకా ఉన్నాయండి. కాళ్ళు తుడుచుకునే బట్టలు కూడా వేయాలి రేపు మిషన్లో. ఏదో పని ఉంటానే ఉంటుంది. నీట్గా లేకపోతే అసలు ఇంట్లో ఉండబుద్ధి కాదండి. అందుకని ముందు అసలు ఇల్లు నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నేను 2 దాకా చేసుకుంటానండి. నిదానం అయినా కానీ పని ఏదైనా టిఫను అయినా ఏదైనా ప్రతి పని ఇంట్లోనే నీట్గా చేసుకుంటాను. ఇంకా మా వారు పూజ చేస్తున్నారు, నేను ఉప్మా చేస్తున్నాను కదండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.